అది మూతపడితే మూత పడిపోవడము, కంపెనీ వాళ్ళు అబ్స్కాండ్ అయిపోవడం, XYZ. సో అలా ఏదన్నా జరిగితే అసలు ఇన్వెస్టర్స్ మనీ ఏమవుతుంది, ఎటు వెళ్తాయి? ఒక బిఎస్సి త్రూను, లేకపోతే కేఫిన్టెక్ త్రూను, లేకపోతే క్యాంప్స్ త్రూను, లేకపోతే డైరెక్ట్ ఏఎంసీ త్రూను డబ్బులు అందులోంచి పెట్టిస్తాం. ఓకే, ఒకవేళ నా యాప్ క్లోజ్ అయిపోతే చాలా మంది అడిగారు. అసలు నాది యాపే కాదండి, జస్ట్ ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ అంతే మీరు చూసుకోవడానికి. బేసిక్ గా ఇది ఒక ఫెసిలిటేటర్ మనకి. ఇప్పుడు ఒక్కొక్క ఏఎంసీ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కడం కష్టం. మనకి 50-60 ఏఎంసీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏఎంసీకి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి పనిచేయడం కష్టం కదా. ఒకటే దగ్గర నుంచి వన్ సింగిల్ షాట్ లో అన్ని ఫండ్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెబీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకుంటారు, దిస్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పి. సో బేసిక్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు వాడి డబ్బులు పెడితే ఆ డబ్బు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్ళదు. అంటే అది గ్రో కానీ, ఈటీ మనీ కానీ, జీరోతో కాయిన్ కానీ వాటిల్లోకి డబ్బులు వెళ్ళవు. అవి సాఫ్ట్వేర్లు అంతే, నథింగ్ టు డీల్ విత్ ఇట్. ఆ సాఫ్ట్వేర్లు మీ కంటికి విజువల్ గా అందంగా కనిపించేలాగా ఒక్కొక్క ఇంటర్ఫేస్ తోటి ఒకటి బటన్ ఇక్కడ పెడితే, ఒకటి బటన్ ఇక్కడ పెడితే, ఇంకోటి బటన్ ఇక్కడ పెడతాడు, అంతే తేడా. ఎర్ర బటన్ పచ్చ బటన్ సహజంగా కింద ఉండేవి, ఇప్పుడు పక్క పక్కన ఇస్తున్నారు ఇట్లా, అంతే తేడా. ఒకళ్ళు ఎట్లా ఒకళ్ళు ఇట్లా. అంటే అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే. మీరు దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ డబ్బు ఒకవేళ మనకి బ్యాక్ ఎండ్ బిఎస్సి ఉంటే బిఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ త్రూ ఏఎంసీకి వెళ్తాయి. లేదు డైరెక్ట్ గా ఏఎంసీకి వెళ్ళేది ఉంటే డైరెక్ట్ గా ఏఎంసీకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏఎంసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ స్మాల్ క్యాప్ ఫండ్ కొన్నారు, దాని దగ్గర నిప్పాన్ ఉండొచ్చు, HDFC ఉండొచ్చు, SBI ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు దాని ముందు పేరు. ఆ ఫండ్, ఆ కంపెనీ పేరు ఏఎంసీ. ఆ ఏఎంసీలోకి ఆ ఫండ్ లోకి డబ్బులు పోతాయి. ఓకే, కానీ ఇక్కడ మనకి తెలిసిందేంటి? నేను గ్రో త్రూ పెట్టా, ఈటీ మనీ త్రూ పెట్టా, రేవంత్ త్రూ పెట్టా, ఇదే మీకు తెలిసింది. ఆ రూట్ అంతా మనకు తెలియదు. తెల్లారు లేసేసరికి ఆ ప్లే స్టోర్ నుంచి యాప్ మాయమైపోయింది. వాట్ షుడ్ ఐ డూ? నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నా డబ్బు ఏమవుతుంది?